వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిహెచ్సిలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కీర్తిశేషులు గోపగోని సుజాత జ్ఞాపకార్థం వారి భర్త గోపగోని లక్ష్మణ్ 10 లక్షల రూపాయలతో శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానం ఆర్చి ప్రారంభోత్సవం. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలో సందడి వాతావరణం. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలో సందడి నెలకొంది. ముస్లిం పెద్దలు, చిన్నారులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పచ్చ జెండాలు చేతబట్టి ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. పండగలో జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ మజీద్ ఈ సందర్భంగా మర్కజ్ మిలాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు సబిల్ సాబి మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ మజీద్ మాట్లాడుతూ ప్రవక్త మొహమ్మద్ బోధించిన శాంతి, సోదర భావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రవక్త మొహమ్మద్ చూపిన ప్రేమ, శాంతి, దయ, సోదరభావం, సత్ప్రవర్తన సూత్రాలను తమ జీవితాల్లో ఆచరించాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 5 గంటలకు ముగించడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో భాగంగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా మాకు సహకరించిన పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ పండుగలో ముస్లిం పెద్దలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారని తెలిపారు.
मैं सदर मिलाद कमेटी कामाड़ी डिस्ट्रिक्ट कबीर साहब आज जो है हुजूर के आमद का जो है जुलूस जो है करीब 2 बजे आगाज़ होकर 5:15 को हज़रत निरंजन शाह वली हज़रत रहमतुल्लाह अलैह के पास का एंड हुआ है। और इसके लिए तमाम लोगों के लिए मैं जो है सो शुक्र अदा करता हूं कि रैली में जितने भी लोग पार्टिसिपेट करें। और स्पेशली थैंक्स टू हमारे SHO साहब और DSP साहब और हमारे मीडिया पार्टनर से जो भी लोग हैं, और तमाम लोगों को स्पेशली जो है हमारे हुजूर के जो है सो जो कंपेनियन है, जो रैली में जो कितने लोग पार्टिसिपेट करे हैं, उन लोगों को तमाम लोगों को शुक्र अदा करता हूँ। खुदा अस्सलाम वालेकुम। ఈరోజు మా ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము ఏదైతే తలపెట్టామో బైక్ ర్యాలీ మరియు నడుచుకుంటూ ఇస్లాంపురా నుంచి వెళ్ళి కామారెడ్డిపుర వీధుల గుండా తిరిగి మళ్ళీ నిరంజన్ షావలి దర్గా దగ్గర మా ర్యాలీ అనేది ముగిసింది। దీనికి సహకరించిన మా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు అధికార యంత్రాంగం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కీర్తిశేషులు గోపగోని సుజాత జ్ఞాపకార్థం వారి భర్త గోపగోని లక్ష్మణ్ 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆర్చి ప్రారంభోత్సవం ఈ నెల 27 గురువారం సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని ఆర్చి దాత లక్ష్మణ్ తెలిపారు। ప్రారంభోత్సవ సందర్భంగా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు। ప్రారంభోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు। తన తండ్రి గోపగోని బుచ్చయ్య జ్ఞాపకార్థం బంగారిగడ్డ శ్మశాన వాటికలో పట్టణంలో ఇల్లు లేని వారికి దినాల వరకు నివాసం ఉండే విధంగా 2 గదులు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు। నా భార్య సుజాత తండ్రి బుచ్చయ్య పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు। మా నాన్నగారు గోపగోని విశ్వవాపి గారి పేరు మీద ఒకటి అనాథాల కిరాయికి ఉండి చనిపోయిన వాళ్లకు చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయకుండా ఇబ్బంది అవుతున్నది। వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మా నాన్నగారి పేరు మీద ఒక 5-6 లక్షల రూపాయలతోటి శ్మశాన వాటిక దగ్గరలో ఒక 2 రూములు కట్టించాలనుకుంటున్నాను। గతంలో వాటిలో వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఒక 2-3 చనిపోయినారు। చనిపోతే వాళ్ళ ఇంట్లో ఆయన ఉండలేకుండా ఎలాగొంటే చాలా ఇబ్బంది పడ్డారు। వాళ్ళు అటువంటి ఇబ్బంది కాకుండా మన నాన్నగారి పేరు మీద రూములు వేయాలని మిలాద్ ఉన్ నబీ పండగ ఐకమత్యానికి ప్రతీక మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు తెలిపారు। మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా గాజువాక ముస్లిం మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పండగ కొత్త గాజువాక నుండి పాత గాజువాక వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు। మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు మాట్లాడుతూ ఈద్ మిలాద్ ఉన్ నబీ అనేది ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు రాత్రంతా మసీదుల్లో ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారని, ఈ సందర్భంగా పలు చోట్ల ఊరేగింపులు కూడా నిర్వహిస్తూ ఒకరికొకరు సోదర భావాన్ని చాటుకుంటున్నారని తెలియజేశారు। ప్రవక్త చూపిన శాంతి, ప్రేమ, సోదర భావం మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పే గొప్ప పవిత్రమైన పండుగ మిలాద్ ఉన్ నబీ అని అన్నారు। అనంతరం ప్రజలకు, బాటసారులకు చల్లని మజ్జిగ, శీతల పానీయాలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, 66వ వార్డు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, జిల్లా అధికార ప్రతినిధి SMD గౌస్ పాల్గొన్నారు। అనంతరం మైనార్టీ నాయకులు ఇర్ఫాన్, లుక్మాన్, ఇక్బాల్, నసీర్, ఫజిల్ రెహమాన్, రబ్బానీ, హఫీజ్, బడాబాబు, అబ్దుల్ మున్వీర్, బాషా, రైస్, మదీనా, బషీర్, గాజువాక ముస్లిం కమిటీలు, యూత్ కమిటీలు తదితరులు పాల్గొన్నారు। మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు రూఅఫ్జా చల్లని మజ్జిగ పంచడం జరిగింది। ఈరోజు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా మా ప్రవక్త ఈ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా ఒక రోల్ మోడల్గా
మేము ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అలాగే అయాజ్ బిల్లా అలీ గారు, అలాగే మా రెహమాన్ గారు, అలాగే బడబాబు గారు, అలాగే మా జహీర్ గారు, అలాగే మా ఖాన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద అఖిల్ గారు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇలాంటి సందేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క మంచి ఈరోజు చల్లని ఇది పెట్టడం వల్ల వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ రోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరూ ముస్లింస్కి. మహాప్రవక్త అందించిన సందేశం, శాంతి సందేశం యావత్ ప్రపంచాన్ని అందాలని కోరుకుంటూ ఈరోజు మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు కూల్ డ్రింక్స్, స్వీట్స్ పంచడం జరుగుతుంది. మహాప్రవక్త ప్రపంచానికి అందించిన శాంతి సందేశాన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జనాలకి శాంతి సందేశాలను ప్రతి దేశాల వాడవాడల ఇంటింటికి కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మా పాతకాలంలో మా యొక్క యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క చలివేంద్రం అంటే షర్బత్ మరియు స్వీట్ల పంపకాలని మేమందరూ ఇస్తూ మా యొక్క ప్రవక్త శాంతి సందేశాన్ని అందరికీ